సో ఇవాళ టెస్ట్ మనం రివ్యూ చేద్దాం. 10వ అధ్యాయము 1 నుండి 15 శ్లోకాల యొక్క టెస్ట్ లో ఫస్ట్ ప్రశ్న, సర్వకారణ కారణం ఏ శాస్త్రంలో ప్రస్తావించబడింది? ఇందులో మాక్సిమం అందరూ కూడా శ్రీమద్ భాగవతం అని పెట్టారు. అది రాంగ్ ఆన్సర్. శ్రీమద్ భాగవతంలో అది లేదు. బ్రహ్మ సంహితాలో ఉంది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్పారు. సో అది బ్రహ్మ సంహితాలో ఉంది. 9 మంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్, మీకేమైనా ప్రశ్నలు ఉంటే నన్ను ఆపొచ్చు మధ్యలో. ఓకే, ఫీల్ ఫ్రీ. దేవతలు మరియు ఋషులకు మూలం ఎవరు? కృష్ణ. అది అందరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది బ్రహ్మ అని పెట్టారు, కొంతమంది మను అని పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. అహం ఆదిరిహి దేవానాం అని చెప్పారు. రైట్. నేను బై మిస్టేక్ పొరపాటున పెట్టాను ప్రభుజీ, నాకు తెలిసి కూడా పొరపాటు చేశాను. అందుకని కొంచెం నెమ్మదిగా హడావుడి చేయకుండా చేస్తే ఈజీ అవుతుంది. అవును ప్రభుజీ, నిజంగా నాకు తెలిసి కూడా ఇది పొరపాటు చేశాను. ఓకే, గీతలో 10.10 అంటే 10వ అధ్యాయము 10వ శ్లోకము. దాని ప్రకారము కృష్ణుడు తనను ప్రేమతో సేవించే వారికి ఎలాంటి బుద్ధినిస్తారు? కృష్ణుడికి చేరుకోగలిగే బుద్ధినిస్తారు. మాక్సిమం అందరు అదే పెట్టారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, ఓ వెరీ హ్యాపీ టు నో. ఇందులో మాక్సిమం రైట్ ఆన్సర్స్ వచ్చాయి. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. దమహ మరియు శమ అంటే ఏంటి? రైట్. సో దమహ అంటే ఇంద్రియ నిగ్రహం, శమ అంటే మనో నిగ్రహం. సో మాక్సిమం రైటే వచ్చాయి, విచ్ ఇస్ నైస్. అన్ని ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలకు తానే మూలము అని కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పారు. ఇందులో కూడా మాక్సిమం రైట్ ఆన్సర్స్ వచ్చాయి. వెరీ గుడ్. 8వ శ్లోకం. రైట్. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అనే శ్లోకంలో కృష్ణుడు చెప్పారనమాట. గీతలో 10వ అధ్యాయం 11వ శ్లోకము ప్రకారము కృష్ణుడు భక్తులపై తన ప్రత్యేక కృపను ఎలా చూపిస్తారు? ఇందులో కూడా మాక్సిమం రైట్ ఆన్సర్స్ వచ్చాయి, విచ్ ఇస్ వెరీ నైస్. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అని కృష్ణుడు చెప్పారు. ఓకే, నెక్స్ట్, భక్తులు ఎందులో ఆనందాన్ని పొందుతారు? ఎందులో పొందుతారు? హరికథ చర్చించడంలో. ఇది ఏ శ్లోకంలో ఉంది? శ్లోకం చెప్తారా ఎవరైనా? తేషాం సతతయుక్తానాం. నో, దట్స్ నాట్ కరెక్ట్. శ్లోకం చెప్తారా? మన్మన మమ భక్తో అనేది కదండి. నో, అది 9th చాప్టర్ లో ఉంది మాతాజీ. అందుకే ఇది రాయలేకపోయాం ప్రభు. ఎవరు చెప్తారు ఈ శ్లోకము? 10.9 అంటే శ్లోకం చదవండి అన్నా. మచ్చిత్త మద్గత ప్రాణ కదండి. ఎస్, కరెక్ట్. చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అక్కడే కృష్ణుడు చెప్పారు కథయంతశ్చ. ఓకే, సో అందులోనే ఆ యొక్క కథ, హరికథను నిత్యముగా వారు పరస్పరం ఒకరికొకరు చెప్పుకుంటారనమాట. దానిలోనే తుష్యంతిచ రమంతిచ, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారనమాట. ఓకే అని చెప్పారు. దాని తర్వాత చతుశ్లోకి గీత శ్లోకాల తర్వాత అర్జునుడి స్పందన ఏంటి? మాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. చతుశ్లోకి గీత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎవరు చెప్తారు? 8, 9, 10, 11. కరెక్ట్, వెరీ గుడ్. రైట్. సో దాని తర్వాత అర్జునుడు ఎలా స్పందించారు? ఎవరు చెప్తారు? ఫస్ట్ లైన్ చెప్పండి. కృష్ణుడు చెప్పిన దానికి తాను అంగీకరిస్తాడు. అదే, ఆ శ్లోకం చెప్తారా ఎవరైనా? ఎలా అంగీకరించాడు? పరబ్రహ్మ పరంధామ అనే ఉంది చూడండి. ఎస్, వెరీ గుడ్. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం మాదిదేవమజం విభుం. ఆ యొక్క శ్లోకంలో చెప్తారనమాట. వెరీ గుడ్. నెక్స్ట్, మనువులు ఎవరు? సో మనువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవుల పూర్వీకులు. ఇక్కడ చతుష్కుమారులను పెట్టారు చాలా మంది. రైట్. సో చతుష్కుమారులు డైరెక్ట్ గా బ్రహ్మ మానస పుత్రులు.
మనువులు ప్రజాపతుల నుండి వచ్చారు. సో దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్షిప్. సో నెక్స్ట్ 10.15లో భూత భావన అనే పదానికి అర్థం ఏంటి? ఇందులో కూడా చాలా మంది రైట్ ఆన్సర్ రాశారు, సమస్తానికి మూలము అని. ఓకే, సో ఇట్స్ ఇస్ వెరీ గుడ్. దాని తర్వాత కృష్ణుడి విభూతుల గురించి తెలుసుకోవడం ఎందుకు అవసరం? ఇందులో మ్యాక్సిమం రైట్ ఆన్సర్ కృష్ణుడి స్మరణను పెంచుకోవడానికి. సో ఈ విధంగా చాలా మంది రైట్ ఆన్సర్స్ ఇచ్చారు ఫర్ మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్. సో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా మనం ఈ టెస్ట్ల ద్వారా మన అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఇంకా ఉన్న అండర్స్టాండింగ్ సరి అవుతుందనే భావంతో ఇది చేశాము. సో అందరికీ ధన్యవాదాలు. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.